నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఉప ఎన్నికలు అనే ఒక అంశం ఏదైతే ఉందో అది తీవ్రమైనటువంటి చర్చకు దారితీస్తుంది. అదేంటి, మొన్నే రాష్ట్రంలో ఎన్నికలు అయిపోయాయి కదా, పార్లమెంట్ అయిపోయింది, అసెంబ్లీ అయిపోయింది, ఇంకా అసెంబ్లీ ఎన్నికలు అయిపోయి 7 నెలలు పూర్తి కాలేదు, అప్పుడే మళ్ళీ ఉప ఎన్నికలు ఏంటని అందరూ అనుకుంటున్నారు. పెద్ద ఎత్తున ఇవాళ చర్చనీయాంశంగా మారుతుంది. కానీ ఇవాళ వాస్తవానికి ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఉప ఎన్నికలు తప్పవేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే ఓవైపు బీజేపీ పావులు కదుపుతోంది, మరోవైపు పెద్ద ఎత్తున ఇవాళ రాష్ట్రంలో రుణమాఫీకి సంబంధించిన వ్యవహారంలో పెద్ద ఎత్తున ఇవాళ ఉప ఎన్నికల చిచ్చు రాజేసిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రధానంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల నేతల పరస్పర రాజీనామాల విమర్శలతో ప్రస్తుతం ఆ డ్రామాలతో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయని చెప్పుకోవాలి. పెద్ద ఎత్తున వేడి రాజకీయ పరిస్థితి నెలకొంది. అంటే ఆగస్టు 15 లోపు ఖచ్చితంగా రుణమాఫీ పూర్తి చేస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా అంటూ కూడా మాజీ మంత్రిగా ఉన్నటువంటి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీర్ హరీష్ రావు కొంత సవాల్ చేసినటువంటి పరిస్థితి. దాన్నే ఛాలెంజింగ్ గా తీసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా రుణమాఫీ చేసి తీరాల్సిందే అని కూడా దృఢ సంకల్పంతో టార్గెట్ పూర్తి చేసే దిశగానే ఇవాళ అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందులో భాగంగానే ఇప్పటికే ₹1,00,000 రుణమాఫీ చేసేసింది. దీంతో ఇవాళ 2 విడతల్లో ఇప్పుడు ఆగస్టు 15 లోపు మొత్తం రుణమాఫీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఇప్పుడు రాష్ట్రంలో అసలు రాజకీయం మొదలైంది. కాంగ్రెస్ నేతలు ఒకరి తర్వాత మరొకరు ఇప్పుడు హరీష్ రావు రాజీనామాని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరి ఈ క్రమంలో ఈ రాజీనామా వ్యవహారం ఎక్కడికి దారి తీస్తుందన్న ఆసక్తి వల్ల ప్రధానంగా తెలంగాణ రాజకీయాల్లో ఉన్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడుగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ వరంగల్ రైతు డిక్లరేషన్ సభలో కీలకమైనటువంటి ప్రకటన చేశారు. రుణమాఫీకి సంబంధించి అధికారంలోకి వస్తే 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ఆనాడు అనౌన్స్ చేశారు. ఆ మాటకు నిలబెట్టుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మాటకు కట్టుబడి ఇవాళ రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి మాటకు ఖచ్చితంగా సర్కార్, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఖచ్చితంగా కూడా ఆ అంశాన్ని సీరియస్ గా తీసుకొని పెద్ద ఎత్తున నిధులను సమీకరించింది. 3 విడతల 2 లక్షల రుణమాఫీ రైతులకు చేసినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు గురువారం మొదటి విడతగా ₹1,00,000 రుణమాఫీ చేసింది మన వారం. మరోవైపు 11.5 లక్షల రైతుల ఖాతాలో దాదాపు 6,098 కోట్లు జత చేసింది. సో ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్క బటన్తో ₹1,00,00,000 రైతుల ఖాతాలోకి వేసేశారు. మరికొద్ది రోజుల్లో ఖచ్చితంగా లక్షన్నర ఉన్నటువంటి ఆ రుణమాఫీ అకౌంట్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా రుణమాఫీ చేస్తామంటూ కూడా, అంటే మొత్తం ఆగస్టు 15 లోపు 2 లక్షల వరకు రుణమాఫీ పూర్తవుతుందంటూ కూడా ప్రభుత్వ వర్గాల నుంచి వస్తున్నటువంటి కొంత చెప్తున్నటువంటి అంశం. సో ఇట్లాంటి సందర్భాల్లో రాష్ట్రంలో 2 లక్షల వరకు రుణమాఫీ చేయాలంటే దాదాపుగా 31,000 కోట్ల వరకు అవసరం పడతాయి. అయితే గత ప్రభుత్వం చేసినటువంటి ఆర్థిక డ్యామేజ్ అంతా ఇంత కాదు, పెద్ద ఎత్తున ఇవాళ మొత్తం ఆర్థిక వ్యవస్థ తెలంగాణలో కుదేలైపోయినటువంటి పరిస్థితి. వాస్తవానికి అది బీఆర్ఎస్ నేతలకు కూడా తెలుసు. అందుకే ఖచ్చితంగా చేసే పరిస్థితి లేదు, నిధులు తేవడం సాధ్యం కాదని, రుణం మాఫీ చేయలేరని అనుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ బహిరంగంగానే సవాల్ విసిరింది కాంగ్రెస్ పార్టీకి. సో ఇట్లాంటి సందర్భాల్లో చెప్పినటువంటి సమయంలోనే రుణమాఫీ చేస్తే తాను రాజీనామాకు సిద్ధమంటూ కూడా హరీష్ రావు ప్రకటిస్తే కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాత్రం ఆయనకి కొంత కోరస్ పాడారు. చాలా మంది బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా రాజీనామాలకు చేస్తారంటూ కూడా సవాల్ విసిరినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు కాంగ్రెస్ కనుక రుణమాఫీ కంప్లీట్ చేస్తే ఒక హరీష్ రావు మాత్రమే కాదు, పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా రాజీనామా చేస్తారంటూ కూడా ప్రకటించినటువంటి సంగతి కూడా తెలిసింది. సో ప్రెస్ మీట్లు పెట్టి మరీ గొప్పలకు పోయారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. సో ఇప్పుడు ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికే ప్రభుత్వం ₹1,00,000 వరకు రుణమాఫీ చేసింది. దాంతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నేతలు రివర్స్ అటాక్ చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులపై. ఎందుకంటే సవాల్ విసిరినటువంటి వారిని రాజీనామా చేయమని తాము అడుగుతున్నాం, కానీ ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి దిశగా ప్రకటన చేశారు, అడగనంటూ కూడా ఆయన చెప్పేశారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఇతర ముఖ్య నాయకులు మాత్రం ఖచ్చితంగా రాజీనామా కోసం పట్టుబడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. రాజీనామా పత్రాలు ఎక్కడ అంటూ కూడా ఎదురుదాడికి దిగుతున్నారు. సవాల్ చేసినట్లు కాదని, ఆ సవాల్కు కట్టుబడి ఉండాలంటూ కూడా గత 2 రోజులుగా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావుకి అట్లాగా నేతలందరూ కూడా విమర్శలు దాడి చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే కాంగ్రెస్ నేతల మాటలకు కౌంటర్గా ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు మాత్రం ఎలాంటి మాటలు వినిపించడం లేదు, కొంత మౌనంగానే ఉన్నారు. వ్యూహాత్మకంగా కొంత అనవసరంగా ఛాలెంజ్ చేసి ఇరుక్కుపోయామా అని ఒక కలవరపడుతున్నట్టు కూడా తెలుస్తుంది. అందుకే ఏ ఒక్క బీఆర్ఎస్ నేత కూడా ఇవాళ నోరు విప్పడం లేదు. ఇప్పటికే రాష్ట్రంలో అధికారం కోల్పోయి బీఆర్ఎస్ పార్టీ ఆగమాగం అవుతున్నటువంటి సందర్భాల్లో అసెంబ్లీ ఎన్నికలు ముగిసి కొంత ఫలితాలు వెలువడినప్పటి నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్స్తామంటూ కూడా చెప్తూ వస్తున్నారు. ఈ వ్యాఖ్యలను కాస్త కాంగ్రెస్ సీరియస్ గానే తీసుకుని ఆపరేషన్ ఆకర్షకు తెరలేపింది. దాంతో ఇవాళ ఇప్పటి వరకు దాదాపుగా 10 మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. మరికొంతమంది వరుసగా అన్నట్టుగా కూడా చాలా మంది ఇంకా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సీనియర్లు అందరూ సిద్ధంగా ఉన్నట్లు కూడా కొంత చెప్తున్నారు. సో ఈ పరిణామాలన్నింటికి తోడుగా ఇప్పుడు ఈ రుణమాఫీపై చేసినటువంటి సవాల్ కూడా తెర మీదకి వచ్చింది. పెద్ద ఎత్తున ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి తలనొప్పిగా మారైంది. ఇట్లాంటి సందర్భాల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఇప్పుడు ఏం మాట్లాడాలో అర్థం కానటువంటి పరిస్థితి. ఓవైపు అనవసరమైనటువంటి ఛాలెంజ్ చేసి ఇప్పుడు పార్టీని మరింత ఇబ్బందులకు గురి చేసే పరిస్థితులు తీసుకొచ్చింది. దిగజారిపోయింది ఇప్పటికే పార్టీ, మరోవైపు అట్టడుగ్గా మరింత దిగజారినటువంటి పరిస్థితి. ఫైనల్ గా రాజీనామాలు తమ కొత్త కాదు, ప్రజల కోసం ఎంతకైనా వెళ్తామని బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నప్పటికీ కూడా ఇది కేవలం మేకపోతు గాంభీర్యంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. మరి మాటలకు కట్టుబడి రాజీనామాలకు పోతే ఎంతమంది రాజీనామాలు చేస్తారు, ఎన్ని స్థానాలకు ఉప ఎన్నిక జరగవచ్చు అనే చర్చ ప్రధానంగా రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతుంది. ఓవైపు ఇప్పటికే ఈ రాజీనామాల
అంశం మరోవైపు బీఆర్ఎస్ పార్టీ కుదేలవుతున్నటువంటి సందర్భంగా ఓవైపు అసెంబ్లీ సమావేశాలు కూడా తరుముకొస్తున్నాయి. ఇట్లాంటి సందర్భాల్లో బీఆర్ఎస్ పార్టీ నేతలు మరోవైపు కేసీఆర్ కొంత ఇరుకున పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మీరు కూడా ఈ రాజీనామాలకు సంబంధించినటువంటి వ్యవహారం ఉప ఎన్నికలు ఖచ్చితంగా వచ్చి తీరుతాయి తెలంగాణలో అనుకుంటే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.